ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ మనకిస్తున్నటువంటి వాక్యము, వాగ్దానము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడండి. చూడండి, ఒక తల్లి అయినా చంటి బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువనని ఆయన ఎంతో చక్కగా మనతో మాట్లాడుచున్నారు. మనల్ని సృజించినటువంటి సృష్టికర్త మనల్ని ఒక ఉద్దేశముతో తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. అయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి మన తల్లిగారు 9 నెలలు కూడా నవమోసాలు మోసి కని పెంచి ఉన్నారు. నిజముగా 9 నెలలు ఇంతగా కష్టపడి కనేటప్పుడు ప్రసవ వేదన చేత కని ఎంతో చక్కగా మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లే ఎంతో ప్రేమను మన పట్ల కురిపిస్తూ ఉంటారు. ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉంటారు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మనము తల్లడిల్లిపోయిన పరిస్థితిలో, మనకి ఏదైనా ఒక బాధ కలిగినటువంటి సందర్భాలలో మనల్ని ఆదరిస్తూ ఉంటారు. మనము ఎలా ఉండాలో, ఎలా మెదగాలో, ఎలా ముందుకు కొనసాగాలో ధైర్యం చెప్తూ నేను నీకున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అంటూ ఒక తల్లిగా మనకు బాధ్యతను నేర్పిస్తూ ఎంతో చక్కగా మనకి ప్రోత్సాహకరంగా ఉంటారు మన తల్లులు. అయితే ఉదయకాల సమయంలో ఒక్కొక్కసారి తల్లి అయిన మర్చునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నానని నిజముగా మనల్ని ప్రేమించి మనల్ని కన్నటువంటి, విలువ పెట్టి కొన్నటువంటి తండ్రి మనతో మాట్లాడుచున్నారండి. చూడండి, నవమోసాలు మోసి 9 నెలలు కన్నటువంటి తల్లే మనల్ని అంతగా ప్రేమిస్తుంటే అసలు ఈ భూలోకానికి రావడానికే కారణమైనటువంటి పరమ తండ్రి, మన యొక్క పరలోక తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు సర్వమును సృజించి తల్లి గర్భములో మనము ప్రవేశపెట్టడానికి దేవుడు ఎంతో కృపను చూపించి తల్లిదండ్రులను దేవుడు మనకు అనుగ్రహింపచేసి చక్కటి జీవితాన్ని ఇచ్చారు కదా. మరి మన దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలి. అందుకనే తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించేటువంటి దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. కొన్ని సందర్భాలలో మన తల్లి మనకి దూరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మన తల్లిదండ్రులు మనకి దూరంగా ఉంటారు. ఎగ్జాంపుల్కి ఆడపిల్లలుగా ఉన్నటువంటి వారికైతే మరీ ఎక్కువగా ఆ కలత అనేది ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి అత్తగారింటికి వచ్చిన తర్వాత మరి భర్త గారితో, అత్తగారింటితో మరి ఎంతో ముందుకు కొనసాగుతూ ఉంటారు. వారి జీవితంలో ఎన్నోసార్లు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చిన సందర్భాలు మరి ఆడపిల్లలుగా ఉన్నటువంటి అందరికీ కూడా కొన్ని సందర్భాల్లో బాధ కలిగినటువంటి ఎన్నో విషయాలు మన జీవితాల్లో ఉండి ఉండవచ్చు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ, ఒకవేళ నీ తల్లి దూరంగా ఉందని నువ్వు బాధపడుచున్నావేమో, నీకు తల్లిదండ్రులు లేరని నీవు కలత చెందుతున్నావేమో, కానీ నీ బాధలో ఆదరణ కలిగించి నెమ్మదినిచ్చేటువంటి నీ అన్నవారు నీకు దూరమయ్యారని నీవు బాధపడుతున్నావేమో, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరుస్తూ నీకు ఇస్తున్న మాట, ఒక్కని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆయన మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడే ఉండగా ఆయన వైపు చూద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనులు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడే, ఉదయకాల సమయంలో నీవు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు స్తోత్రాలయ్యా. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని నీ వాక్యం చేత బలపరచో, అందును బట్టి స్తోత్రాలయ్యా. నిజమే, మా తల్లిదండ్రులు కొన్ని సందర్భాలు మాకు దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో నీవే మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా. నీవే మా పక్షముగా తోడుగా ఉండే దేవుడు. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలలో అయ్యా, వారు అనుకునేటువంటి వారు దూరం అయిపోయారని, వారి తల్లిదండ్రులు దూరముగా ఉన్నారని ఎవరైతే కలత చెందుతూ హృదయం అంతా బాధతో వేదనతో నిండి ఉన్నారో అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ గొప్ప కార్యం జరిగించండి అయ్యా. తల్లి వలె తండ్రి వలె నీవు ఆదరించే దేవుడు ప్రభువా. తల్లి వలె నిన్ను ఆదరిస్తానని మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.